ఈ వీడియో చూడండి ఒకసారి. ఎందుకు రాయను కొడతా ఆ జోన్ ఎట్ట కొట్టాడా? ఇప్పుడు వీడియో చూసారు కదా, వీడిని ఏం చేస్తే కరెక్ట్? అక్కడ తప్ప ఎవరికని తెలియదు ఇప్పుడు కూడా, ఆ సార్ది తప్ప లేకపోతే ఈ స్టూడెంట్ తప్ప అని. బచ్చా అంటారు వీళ్ళే, బచ్చా, స్కూల్లో ఉన్న బచ్చా. ఆడు ఏ కోపంలో కొట్టాడన్నది పక్కన సెకండరీ. అది అసలు ఒక టీచర్ మీద చెయ్యెట్టే రైట్ ఆడికి ఎవరిచ్చారు అసలు? సరే ఓకే, ఆడు ఎందుకు కొట్టారు అంటే మా అమ్మని అన్నాడు. ఇతను ఎందుకన్నా అన్నారా లేదా అన్నది తెలియదు, వీడేం చేశాడా లేదా అన్నది కూడా తెలియదు. అలా ఒకవేళ అలా అనుంటే అది తప్పే పక్కా. వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేయాలి, ప్రిన్సిపల్ కో క్లాస్ టీచర్ కో ఎవరికో ఒకరికి చెయ్యాలి. సరే చేసుకున్నాడు, అయిపోయింది, హ్యాపీ, సాటిస్ఫైడ్. ఇప్పుడు ఆడికి తీసేస్తారు. ఇది సోషల్ మీడియాలో రచ్చ అవుద్ది. ఆడిని ఏ స్కూల్లో జాయిన్ చేయించుకుంటారు మళ్ళీ? వాళ్ళ పేరెంట్స్ ఎవరికి చెప్పుకుంటారు? ఎవరైనా ఛాన్స్ ఇస్తారా? పన్నికి మాలిన కోపంలో ఏదో చేశాడు కదా. ఇప్పుడు ఈ ఫ్యూచర్ ఏమవుద్ది? ఒక సెకండ్ చేసే ముందు ఆలోచించాలి కదా. ఇప్పుడు కోపాలు ప్రతి ఒక్కడికి ఉన్నాయి, ఎవ్వరికి లేకుండా లేవు. కోపం వస్తే నేను వస్తువులు విసిరేస్తాను, చాలా ఎవరు ఏం చేస్తాడని తెలియదు, కానీ ఇంకోటి మీద చెయ్యెత్తే రైట్ ఎవరికి లేదు. అది ఒక టీచర్ మీద, అంతకన్నా లేదు.